గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం నవోదయ కోచింగ్లో భాగంగా ఫ్రాక్షన్స్ అనే లెసన్లో కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాము. గుడ్ ఈవినింగ్. సో మనకు నవోదయ కోచింగ్లో ఫ్రాక్షన్స్ అనే లెసన్ నుంచి అట్లీస్ట్ 2 or 3 మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనం బేసిక్స్ చూద్దాం. ఫైండ్ ద స్మాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్. ఫైండ్ ద స్మాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్. ఫైండ్ ద స్మాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్ నెంబర్. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ప్రాబ్లం ఏ అనే ప్రాబ్లంలో 4/5, 3/5. ఇక్కడ డినామినేటరు 2 చోట్ల సేమ్గా ఉంది, 2 చోట్ల 5 ఉంది. సో డినామినేటర్ కనుక సేమ్గా ఉంటే న్యూమరేటర్ ఏదైతే పెద్ద నెంబర్ ఉందో అది బిగ్గెస్ట్ అవుతుంది, ఏదైతే చిన్న నెంబర్ ఉందో అది స్మాలెస్ట్ అవుతుంది. సో ఇక్కడ బిగ్గెస్ట్ ఈక్వల్ టు, సో 2 చోట్ల ఇక్కడ డినామినేటర్ అనేది 5 సేమ్గా ఉంది కాబట్టి న్యూమరేటర్ 4 అనేది పెద్దది కాబట్టి 4/5 అనేది బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. అలాగే 3/5 అనేది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. 3/5. ఓకే, ఒక ప్రాబ్లం కంప్లీట్ అయింది. ఇక్కడ మనం బి చూసుకున్నట్లయితే కనుక 5/6, 1/7. ఇక్కడ డినామినేటర్స్ వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఇందాక ప్రాబ్లంలో చూస్తే 2 చోట్ల సేమ్గా ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా సాల్వ్ చేయగలిగాము. ఇక్కడ ఒక దగ్గర 6 ఉంది, ఇంకొక దగ్గర 7 వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెండింటికి ఎల్సిఎంలు కనుక్కోవాలి. బి ప్రాబ్లం చూద్దాం. 5/6, 1/7. 6కి 7కి ఎల్సిఎం కనుక్కోవాలి. సో 2 వేరువేరు టేబుల్స్లో వస్తాయి కాబట్టి 6 1s 6, 6 టేబుల్లో 7 రాదు కాబట్టి డౌన్ చేద్దాం. 1, 7 1s 7. LCM is equal to 6 into 7. 6 7s 42. LCM is equal to 42 వచ్చింది. సో ఇక్కడ LCM తీసుకుందాము 42. లేదంటే 42 LCM వచ్చేలాగా 2 చోట్ల చూద్దాం. 5/6ని ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇక్కడ 6 టేబుల్లో ఈ 42 ఎక్కడ వచ్చిందో చూసుకో. 6 టేబుల్లో 42 ఎక్కడ వచ్చింది? 6 7s. అలాగే పైన కూడా 7 తోటి మల్టిప్లై చేయి. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 7s 35, 6 7s 40. జాగ్రత్తగా చూడండి, డినామినేటర్స్ వేరువేరుగా ఉంటే ఎల్సిఎం కనుక్కోవాలి. సో ఒక ఫ్రాక్షన్ తీసుకుంటాము 5/6. ఈ డినామినేటర్ 6 దగ్గర 6 టేబుల్లో 42 ఎక్కడ వస్తుంది? 6 7s 42 కాబట్టి 7 తోటి డివైడ్ చేసి 7 తోటి మల్టిప్లై చేశాను. 5 7s 35, 6 7s 42. నెక్స్ట్ చూద్దాము 1/7 ఇంటూ ఈ 42 అనేది 7 టేబుల్ ఎక్కడ వచ్చింది? 6 దగ్గర. 7 6s 42 కాబట్టి 6 తోటి డివైడ్ చేసి 6 తోటి మల్టిప్లై చేయి. 6 1s 6, 7 6s 42. ఇక్కడ 42 ఉంది, ఇక్కడ 42 ఉంది. సో 2 చోట్ల సేమ్ డినామినేటర్ ఉంది కాబట్టి న్యూమరేటర్ పెద్దదిగా ఉన్నది బిగ్గెస్ట్ అవుతుంది, చిన్నదిగా ఉన్నది స్మాలెస్ట్ అవుతుంది. కాబట్టి బిగ్గెస్ట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి 35 ఉన్నది, అంటే 35 ఉన్నది కాదు, 5/6 అనేది బిగ్గెస్ట్. నెక్స్ట్ స్మాలెస్ట్ ఏమవుతుంది? ఈ రెండిట్లో 1/7. స్మాలెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/7. సో ఇది ఈ విధంగా వేరు డినామినేటర్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం కనుక్కొని చెయ్యాలి. నోట్ చేసుకోండి. నెక్స్ట్ సి చూద్దామండి. 4/9, 3/7. 9కి 7కి ఎల్సిఎం కనుక్కోండి. ఎల్సిఎం కనుక్కుంటే 7 9s 63 వస్తుంది. ఇప్పుడు 4/9 తీసుకో. ఈ 9 టేబుల్లో 63 ఎక్కడ వస్తుంది? 9 7s 63 కాబట్టి 7 తోటి డివైడ్ చేసి 7 తోటి మల్టిప్లై చేయి. 4 7s 28, 9 7s 63.
అలాగే 3/7 అనే ఫ్రాక్షన్ తీసుకుందాము. 7 టేబుల్లో 69 అక్కడ 3 ఎక్కడ వస్తుంది? 7 9s 63. 9 తోటి డివైడ్ చేసి 9 తోటి మల్టిప్లై చేసి 3 9s 27 డివైడెడ్ బై 7 9s 63. ఇప్పుడు 28 అనేది బిగ్గెస్ట్, 27 అనేది స్మాలెస్ట్. బిగ్గెస్ట్ అంటే ఏంటి? 4/9. ఈ 28/63 కాదు బిగ్గెస్ట్ తీసుకోవాల్సింది, 4/9 బిగ్గెస్ట్ ఈక్వల్ టు 4/9. ఇంకా మిగిలిపోయింది ఏముంటుంది? స్మాలెస్ట్ 3/7. స్మాల్ ఈజ్ ఈక్వల్ టు 3/7. ఇలాగా మీరు ఓన్గా ప్రాబ్లమ్స్ ఇచ్చినా కానీ చేయగలగాలి. వేరు వేరు డినామినేటర్స్ ఉంటే ఎల్సిఎం కనుక్కోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అంటే డి ప్రాబ్లం విత్ ఈక్వల్ ఫ్రాక్షన్స్ చూద్దాం. 1/4, 2/7, 3/5, 5/6 ఇలాగ ఇచ్చినప్పుడు ఎల్సిఎంస్ కనుక్కుంటే చాలా పెద్ద పెద్దవి వస్తాయి కాబట్టి దీన్ని డివిజన్ మెథడ్ చేద్దాం. 1/4 ఈజ్ ఈక్వల్ టు 1ని 4 తోటి డివైడ్ చేయాలి. పోదు కాబట్టి 0 వేసుకొని 0 పాయింట్ పెట్టుకో. 4 2s ఎంత? 8. సబ్ట్రాక్షన్ చేస్తే 2 వస్తుంది. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకో. 4 5s 20, రిమైండర్ 0 వస్తుంది. అంటే 0.25. నెక్స్ట్ 2/7 తీసుకుందాం. అంటే ఇప్పుడు ఏం చేయాలి? 2ని 7 తోటి డివైడ్ చేయాలి. పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకో, 0 పెట్టుకో. 7 2s 14, సబ్ట్రాక్షన్ చేస్తే 6 వస్తుంది. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకో. 7 8s 56, 4 వచ్చి దాంట్లో టోటల్ ఇక్కడ ఏమొస్తుంది? 0.28. నెక్స్ట్ 3/5 చేద్దాం. 3/5. 3ని 5 టేబుల్ తోటి డివైడ్ చేయాలి. చిన్న నెంబర్ కాబట్టి 3 అనేది 0 పెట్టుకొని 0 పాయింట్ పెట్టుకో. 5 6s 30. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 0.6. దీని అర్థం ఏంటి అంటే 0.6 అంటే 0.60. రెండు డిజిట్లు తీసుకున్నాము. నెక్స్ట్ ఏం చేద్దాము? 5ని 6 తోటి డివైడ్ చేయాలి. 5ని 6 తోటి వాళ్ళు కాబట్టి 0 వేసుకుని 0 పాయింట్ పెట్టుకో. 6 8s ఎంత? 40. 2 వచ్చింది పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకో. 6 2s 6 3s 18. 2 వచ్చింది అంటే 0.83. 0.83. ఇప్పుడు చూడు, మనకి బిగ్గెస్ట్ కావాలి అంటే వీటిలో బిగ్గెస్ట్ ఇది 0.83. కాబట్టి బిగ్గెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 0.83. మరి అన్నిటికన్నా చిన్నదేంటి? 0.25. కాబట్టి స్మాలెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 0.25. ఈ విధంగా మనము ఫ్రాక్షన్స్ ఇచ్చి బిగ్గెస్ట్ లేదా స్మాలెస్ట్ కనుక్కోమంటే ఇలాగ డివిజన్స్ చేసైనా కనుక్కోవచ్చు. లేదా ఇందా 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 3 ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి అంటే ఎల్సిఎం ద్వారా చేశాను. ఎల్సిఎం ద్వారానైనా చేయొచ్చు, లేదంటే కనుక డివిజన్ మెథడ్ ద్వారానే చేయొచ్చు. సో కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు కావాల్సిన మ్యాథ్స్ క్లాసెస్ అన్నీ కూడా నవోదయకి సంబంధించి దొరుకుతాయి. థ్యాంక్ యూ.